ప్రభాస్ గురించి ప్రజెంట్ ట్రెండింగ్ స్టార్ అనాలా, లేకపోతే టాలీవుడ్కి ఇప్పుడు అంటే ఆయన ఆల్మోస్ట్ ఇప్పుడు ఆయన కట్అవుట్ మొత్తం పాన్ ఇండియా స్టార్లు అల్లు అర్జున్ ప్లస్ ప్రభాస్ వీళ్ళిద్దరి పేర్లు ఎక్కువగా వినిపిస్తుంది. ఇప్పుడు చూసి సినిమాలు కంటిన్యూ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు సలార్ పార్ట్ 2 కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎండింగ్లో ఇచ్చిన ట్విస్ట్ ఓ రేంజ్లో ఉంది కాబట్టి. అటు రాజసాబ్ లుక్ జస్ట్ ఆల్మోస్ట్ 4 days ఏమో 13-14 millions ఏమో దాటిపోయింది. జస్ట్ 1 minute ఆయన లుక్ చూసుకుంటే స్పిరిట్ వస్తుంది. ఇన్ని ఉన్నాయి. ఏంటి అసలు ఈ రేంజ్ లో దూసుకుపోవడానికి రీజన్ ఏంటి అసలు? సినిమాలు అంటే ఇంత ముందులాగా ఒకే సినిమాకి ఎక్కువ డేట్లు ఇచ్చి ఏదో చేశాడు కానీ ఇప్పుడు నాన్ స్టాప్ గా షూట్ చేస్తూనే ఉన్నాడు. రెస్ట్లెస్ షూటింగ్. అండ్ అప్పుడెప్పుడో ఒక సినిమా కోసం 5 ఏళ్ళు కష్టపడ్డాను అని చెప్పి అఫ్ కోర్స్ సినిమా హిట్టే కాదన్నాం, కానీ తన కెరీర్ 5 ఏళ్ళు లాక్ అయిపోయింది. ఆ పొరపాటు మళ్ళీ జరగకుండా చూసుకున్నా 5 ఏళ్ళని భర్తీ చేసేలాగా ఈ 5 ఏళ్ళు శ్రమిస్తున్నాడు. ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు వస్తున్నాయి. రాజమౌళి గారు కూడా కామెంట్ చేస్తే అసలు గుడ్డలా కష్టపడతాడు, లేకపోతే ఈయనకు మించిన బద్దకస్తుడు ఉండడు అనేసి అని ఆయన మీద అంటే Day 1 నుంచి కూడా ఒక సినిమా అయితే చాలే, అది అయిపోయినాక ఇంకో సినిమా అని అంటే ఆయన తత్వానికి ఇప్పుడు కంటిన్యూ చేస్తున్న మూవీస్ కి లింక్ లేదు అనేది అంటే ఎక్కడ రియలైజేషన్ పాయింట్ అని అనుకోవచ్చు. ఇప్పుడు ఎన్టీఆర్ కి 30 సినిమాలు, రామ్ చరణ్ కి 16-18, ప్రభాస్ కూడా మహేష్ బాబు వీళ్ళంతా ఒక రేంజ్ కదా. ఈయనకు కూడా లెక్క పెట్టుకోవడానికి కొన్ని సినిమాలు ఉండాలి. కాకపోతే ఏంటి 8 ఏళ్ళు 10 ఏళ్ళు ఒక 2-3 సినిమాల మీదే పనిచేశాడు. అట్లా ఈ సంఖ్య తగ్గిపోయింది. దాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళలాగా. ఇప్పుడు ప్రభాస్ కూడా తొందరగా ప్రభాస్ 25 ఫిలిం, ప్రభాస్ 50 ఫిలిం అట్లా మనం చూడాలి. ఇప్పుడు బాలకృష్ణ 50 years ఇండస్ట్రీ, 109 సినిమాల లాగా ఇతని కెరీర్ లో మొత్తం 25 సినిమాలతో నాగిపోకూడదు కదా. అందుకని చెప్పేసి సంఖ్య పెంచుకుంటున్నారు. మళ్ళీ డిఫరెంట్ జానర్స్ ని అంటే ఆడియన్స్ ని ఎలా ఎంటర్టైన్ చేయాలి, ఎలా అట్రాక్ట్ చేయాలన్నది క్లియర్ కట్గా ఇప్పుడు ఎంచుకుంటున్న కథల్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. అంటే ఏ సినిమా ఎలాంటి ఎలివేషన్ ఆయనకు ఉండబోతుంది అనుకోవాలి. మిగతా హీరోలాగే ఇప్పుడు అందరూ ప్రయోగాల మీద చేస్తున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ బుచ్చిబాబు క్యారెక్టర్ వేసుకుందాం, నెక్స్ట్ మళ్ళీ RRR లో ఇంకో క్యారెక్టర్. అల్లు అర్జున్ కూడా ఇప్పుడు మన పుష్పలో ఆ గ్లామర్ రోల్. ఎన్టీఆర్ కూడా ఇప్పుడు దేవర చూసినా, అటు ఇంకేమని చూసినాం, జైలు అవకుశ చూసినా, డిఫరెంట్ గెటప్స్, డిఫరెంట్ క్యారెక్టర్ ట్రై చేస్తున్నారు. అఫ్ కోర్స్ మహేష్ బాబు గారు ఇప్పటిదాకా ఎక్కువ ట్రై చేయాలి. ఒక టక్కర్ దొంగ, నిజం తప్పించి మహా అయితే ఇంకా పెద్దగా ఏమీ లేవు. సో ఈయన ఏంటంటే అన్ని జోనర్స్ టచ్ చేయాలని తను కూడా చూస్తున్నాడు. అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి లాగా అన్ని క్యారెక్టర్స్లో లీనమైపోవాలి. ఎలా అయితే కృష్ణంరాజు గారు అన్ని క్యారెక్టర్స్ చేసి ఉన్నారో అలా ఇతను కూడా చేయాలన్న కోరిక ఉంది. సో ఇప్పుడు అక్కడ శివుడు క్యారెక్టర్ ఒప్పుకున్నాడు, నెక్స్ట్ కన్నప్ప అని అడగబోతున్నా, శివుడు క్యారెక్టర్ ఒప్పుకున్నాడు. సేమ్ అలాగే మొన్న అది ఆ జాతకాలు చూపించే క్యారెక్టర్ చేసుకున్నాడు. నెక్స్ట్ అలాగే సాహో ఒక టైప్ ఆఫ్ అడ్వెంచర్, రాధేశంలో జాతకాలది, బాహుబలిలో ఆ గెటప్, ఇట్లా ఇప్పుడు రకరకాల గెటప్స్ మీద దృష్టి పెడుతున్నారు. అంటే అన్ని రకాలుగా ఉండాలి ప్రభాస్. కొన్ని సినిమాల సంఖ్య పెరగాలి, ఆల్రౌండర్ లవర్ బాయ్ గా ఉండాలి, పోలీస్ ఆఫీసర్ గా ఉండాలి, అడ్వకేట్ గా ఉండాలి, అన్నిట్లోనూ ఉండాలి. అన్ని క్యారెక్టర్స్ చేయాలి, ఆధ్యాత్మికం చేయాలి, అండ్ సైన్స్ ఫిక్షన్ లో చేయాలి, హారర్ కామెడీలో చేయాలి. అందుకని చెప్పేసి ఇప్పుడు మారుతి హారర్ కామెడీ ఒప్పుకుని కూడా కల్కి ఏమో సైన్స్ ఫిక్షన్, ఎగ్జాక్ట్లీ, మారుతి హారర్ కామెడీ, స్పిరిట్ ఏమో పోలీస్ గెటప్. అవును, ఇటు కన్నప్పాలేమో ఆధ్యాత్మికం, నెక్స్ట్ ఇటు వచ్చేసేమో బాహుబలి ఏమో అదొకటి చరిత్ర టైప్. అన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు కల్కి 2 కూడా ఆల్మోస్ట్ మళ్ళీ సైన్స్ ఫిక్షన్ అయినా ఇప్పుడు మళ్ళీ ఆయన కర్ణుడి పాత్ర మళ్ళీ ఆధ్యాత్మికంగా వెళ్ళిపోతుంది. సో అలా ఆల్రౌండర్ గా ఉండాలన్న తాపత్రయంతో అన్ని క్యారెక్టర్స్ చేస్తున్నాడు. అంటే ఫ్యాన్స్ కి ఇంకా రాబోయే రోజుల్లో ఐ ఫీస్ట్ అంటారు అంతేనా? అంటే ఎంతెంత గ్యాప్ లో సినిమాలు ఇవన్నీ వస్తాయని అనుకోవాలి. మోస్ట్లీ 2025 లోపే అన్ని వచ్చేస్తాయి చూడండి, స్పిరిట్ తో సహా ఈవెన్ నాకంటే దీంట్లో మిగతా అన్ని సినిమాలు ఒక అయితే స్పిరిట్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ 2 సినిమాలే సందీప్ వంగా తీసిన ఆయన చూపించిన ఇంపాక్ట్ అనేది ఇప్పటికీ అది కంటిన్యూ అవుతూనే ఉంది. మరి ఇందులో స్పిరిట్ లో పోలీస్ రోల్ చేస్తున్నాడు అంటే స్టోరీ నరేషన్ ఎలా ఉంటుంది అనేది సందీప్ వంగా చూసుకుంటే రెండిట్లో రొమాన్స్ కంపల్సరీ, దాంతోపాటు ఒక యాక్షన్ ని ఏ రేంజ్ లో చూపించాడు అనేది రీసెంట్ గా వచ్చిన సినిమా యానిమల్ సినిమాలో ఆ రక్తపాతం ఏ రేంజ్ లో రచ్చ చేసింది అనేది చూసాము. ఒకవైపు లవ్ స్టోరీని ఎంత అంటే హత్తుకుపోయేలా చూపించాడు అనేది చూసాము. ఎన్ని యాంగిల్స్ ఉండాలో సందీప్ వంగాలో అన్ని ఉంటాయి. స్పిరిట్కి వచ్చేసరికి మరి ప్రభాస్ ని ఇన్ని యాంగిల్స్ లో ఊహించుకోగలుగుతామా?
సో ఈయన ముందే హింట్ ఇస్తాడండి ఆ టైటిల్ తోనే. ఇప్పుడు అర్జున్ రెడ్డి అని ఉందా, బ్లడ్ పోసేసాడు దానిపైన, అవును. సంథింగ్ ఏదో ఉంటాయి రక్తపాతాలని అర్థమైపోతే సినిమాలో ఓ మోతాదు ఉంది. నెక్స్ట్ యానిమల్ లో దాన్ని పెంచాడు, అమ్మో స్పిరిట్ లో ఇంకెంత పెరుగుద్ది అన్న భయం కూడా ఉంది. బట్ ఆ రేంజ్ క్రూయాలిటీని ప్రభాస్ అంటే అన్నీ చేశాడు కదా, యానిమల్ లాంటి కథ కూడా ప్రభాస్ ఎలా డీల్ చేస్తారో చూడాలి. మరి అంత రక్తపాతం కథ కూడా ప్రభాస్ ఇప్పుడు డీల్ చేయాలి. అవును. ఆయన ఫైట్ చేసినా కూడా సరదాగా ఉంటది. ఇప్పుడు మొన్న చూసినటువంటి డార్లింగ్ సినిమాలో కానీ సీరియస్ ఫైట్లే కొంచెం ఏదో సరదాగా వెళ్ళిపోతా ఉంటాయి. బట్ ఫుల్ ప్లెడ్జ్డ్గా బాగా రక్తాలు వచ్చి కొట్లాడుకునేంత యాక్షన్ పెద్దగా ఎప్పుడు చేయలే మనకు కూడా. ఆ బాహుబలి కూడా ఏదో ఒక బొట్టు రక్తం ఇలా కారుతూనే మనకి చాలా క్లోజ్గా రాజమౌళి చూపించాడు, కానీ మరి ఆ రేంజ్ రక్తపాతం ఎప్పుడు చూడలే. అంటే ఇష్టం ఉన్నట్టు తెగ నరికి వెళ్ళడం లాంటివి. ఇందులో పోలీస్ గెటప్ కదా, ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఆ రేంజ్ రక్తపాతం చూపించే అవకాశం ఉండదు. బట్ 6 అడుగుల కట్అవుట్ కి ఆ పోలీస్ గెటప్ అంటేనే బుల్లెట్లు ఉంటాయి కదా, ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తారు. బుల్లెట్ల వర్షం అంటారు. అయితే ఇక్కడ కత్తులతో కాకుండా మొత్తం అంటే ఇక ఏ రేంజ్ గన్స్ మళ్ళీ ఈ తరమే చూపిస్తారో చూడాల్సిందే అంటారు. అయితే ఎందుకంటే 6 అడుగుల కట్అవుట్ కి పోలీస్ గెటప్ అంటే వంగా కూడా ప్రతి సినిమాలో ఆయన ఈ రక్తపాతం మోతాదు పెంచుకుంటూ వెళ్తున్నాడు. సో ఇప్పుడు ఇది నెక్స్ట్ లెవెల్ ఆయనకి. సో చూడాలి దాంట్లో. ఓకే, అంటే కాంట్రవర్సీలోకి వెళ్తుందా? ఎందుకంటే 2 సినిమాలు యాక్చువల్గా అర్జున్ రెడ్డి ఇది పోస్టర్ రిలీజ్ చేసిన దానికి సినిమాకి కంపారిజన్ లేదు. అది అంటే ఇంపాక్ట్ ని క్రియేట్ చేయడానికి అప్పుడు ఆ కిస్ పోస్టర్ రిలీజ్ చేయడం కావచ్చు, అది ఏ రేంజ్ లో రచ్ అయిందో చూసాము. ఇక యానిమల్ వచ్చేసరికి ఫస్ట్ డివైడ్ ట్యాక్ ఏంది సినిమా, తండ్రి మీద ప్రేమ ఉంటే ఈ రేంజ్ లో చూపించాలా అనేసానన్నా కోట్లు కొల్లగొట్టేసింది. స్పిరిట్ కి వచ్చేసరికి ఏ పాయింట్ ని రైజ్ చేస్తారు అన్నది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. అటు హిందీలో ఈ కబీర్ సింగ్ అర్జున్ రెడ్డి అక్కడ కూడా తీశాడు కదా, అక్కడ మరి తెలుగు అర్జున్ రెడ్డి కంటే కొంచెం రక్తపాతం అక్కడ ఎక్కువైంది. ఓకే, దాని ఎంఎల్ ఇంకొంచెం యానిమల్ లో పెంచాడు. ఇప్పుడు ఖచ్చితంగా ఇందులో ఇంకా ఎంఎల్ పెంచుతూనే ఉంటాడు 100% అది. అండ్ ఆయన కాంప్రమైజ్ అవ్వడు ఇట్లాంటి వాటిలలో. అండ్ ప్రభాస్ కి ఖచ్చితంగా లిప్లాక్ సీన్ పెట్టే ఆలోచనలో కూడా ఉంటాడు 100%. అండ్ ఇంకా యానిమల్ లో రొమాన్స్ సన్నివేశాలు బీభత్సం. సందీప్ వంగ అంటే ఇప్పుడు అర్జున్ రెడ్డి నుంచి మళ్ళీ రొమాన్స్ మోతాదు చూద్దాం రక్తపాతంతో పాటు. అర్జున్ రెడ్డికి మించి కబీర్ సింగ్ లో మోతాదు ఉంటది, దానికి మించి యానిమల్ లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. మరి ఇప్పుడు ప్రభాస్ దాంట్లో కూడా రొమాన్స్ ఇంకో లెవెల్లో ఉంటది. ప్రభాస్ నన్ను అడిగితే మనం ఫుల్ ప్లెడ్జ్డ్ గా బాగా రొమాన్స్ చూసింది పచ్చబొట్టేసిన సాంగ్ కే, అదే అబ్బా అనుకున్నాం. ఇప్పుడు మరి ఇక్కడ చూడాలి. అంతకు ముందు రాఘవేంద్రలో మన అంశు హీరోయిన్, మన్మధుడు హీరోయిన్ అంశుతో ఒక సాంగ్ ఉంటది అంతే, అంత మించి ఇంకా లేదు. ఇప్పటిదాకా ఆ రేంజ్ రొమాన్స్ అయితే ఎప్పుడు చేయలే. మరి దీంట్లో అయితే ఇక ఫుల్ ఉంటది. అంటే కొత్త ప్రభాస్ మిర్చిలో మంచి రొమాంటిక్ యాంగిల్ చూపించారు కదా పాటలో, ఒక లాగా అంటే అంటే యానిమల్ రేంజ్ కళ్ళను చూస్తే అన్న సాంగ్ మంచి రొమాంటిక్ యాంగిల్ అందులో. ఇది మరి ఈ రేంజ్ లో లేదు కదా, యానిమల్ రేంజ్. ఓకే ఓకే, అట్లా అలా కూడా చూపిస్తాడేమో అని చెప్పేసి. అంటే ఈయనకున్న మోమాటానికి ఒప్పుకోకపోవచ్చు అని ఇంకో వాదన కూడా ఉంది కదా. ఒప్పుకోకపోవచ్చు అని ఇంకో వాదన ఉన్నప్పటికీ ఇప్పుడు అన్ని క్యారెక్టర్లు ట్రై చేయాలన్న ఇది ఉంది కదా, అందులో భాగంగానే ఈ రొమాన్స్ కూడా మళ్ళీ. ఓకే, మొత్తానికి అయితే 2000 అంటే ఇప్పుడు 24 నుంచి 25 వరకు అయితే కంటిన్యూస్ గా 3 months గ్యాప్ లో గబగబ వచ్చేస్తాయి ఆల్మోస్ట్. అంటే ఇప్పుడు దసరా ఆగస్ట్ నుంచే సినిమా పండుగ అనేది స్టార్ట్ అయిపోయింది. ఓకే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.